నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జూన్ మాసం 2026 గాను రెండవ పక్షానికి మరి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ గోచార ఫలితాలు దేని మీద ఆధారపడతాయంటే గ్రహాల యొక్క స్థితిని బట్టి, యుతిని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఉంటాయి. మరి ఈ రెండవ పక్షంలో గ్రహాలు ఎలా ఉన్నాయని చూసినట్టయితే మనకి వృషభ రాశిలో కుజుడు, తర్వాత మిథునంలో రవి, బుధ వీరిద్దరు ఉంటాడు. తర్వాత కర్కాటకంలో గురు, తర్వాత శుక్రుడు కూడా వస్తాడు. తర్వాత సింహరాశిలో కేతువు, తర్వాత మీనరాశిలో శని, తర్వాత కుంభరాశిలో రాహు. ఈ గ్రహస్థితితో మనకు ఈ చివరి పక్షం అయినటువంటి జూన్ మాసానికి చివరి పక్షం రెండవ పక్షంలో గ్రహస్థితి ఎలా ఉందో మరి ఒక్కొక్క రాశికి చూద్దాం. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఎట్లా ఉంది అంటే వీళ్ళకి ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహాల వల్ల కనుక చూస్తే మొదటి పక్షంలో కొంత సామాన్యంగా కనిపిస్తూ ఉంటుంది. మొదటి పక్షంలో సామాన్యంగా కల్పించినప్పటికీ ద్వితీయ పక్షంలోకి వచ్చేసరికి మంచి అభివృద్ధి, మంచి ఇది ఉండడం ఉంటుంది. అయితే కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటాయి. వాటిని ఏంటంటే ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు ఎక్కడ అంటే వాహనాల్లో, యంత్రాల్లో, ఇటు ఉపయోగాల్లో కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అయితే కనబడతాయి. వీటిని అధిగమించడం కోసం మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వాహనాలని ఎప్పటికప్పుడు మరి సర్వీసింగ్ చేయించుకోవడమా, లేకపోతే ఇంకేదైనా లేదు మనం కొనుక్కునేటువంటి యంత్రాలు ఏదైనా ఉన్నా కూడా వాటిని అజాగ్రత్తగా పడేయడం, అజాగ్రత్తగా వదిలేయడం అనేటువంటి చేయనట్టయితే బాగుంటుంది. ఇక ఒకటి మనం కొన్ని చెయ్యని తప్పులకు శిక్ష అనుభవించేలాగా అపవాదులు మన మీద పడేటువంటి పరిస్థితి మాత్రం కుంభరాశి వారికి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఎవరితో మాట్లాడినా అర్థం లేని, అవసరం లేనటువంటి ఇతరుల విషయాల్లో మనం వెళ్ళకపోవడం 100కి 100 మీకు మంచి చేస్తుంది. ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్నదో పెద్దదో అనుకోని కానీ అనుకోకుండా కానీ చిన్నదే కదా, పోనీలే వీళ్ళు న్యాయంగా ఉన్నారు కదా అని వాళ్ళకి సాయం చేస్తామని ఏదో మాట్లాడేది అనుకోండి, ఈ అపవాదు మీ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇట్లా మనకు ఎంత జాగ్రత్తగా ఉన్నా మరి గ్రహ ప్రభావం కాబట్టి ఎంతో కొంత మనకి ఈ అపవాదు మీద పడేటప్పటికి మనము నిరాశకు లోనవుతాం. ఇలాంటి నిరాశకు దూరంగా ఉండాలి. ఏదైనా సరే ఇది నేను తప్పు చేయలేదు, నాకు తెలుసు, సరే ఏదో కర్మ గాలింది, గ్రహాలు అనుకూలంగా లేవు అని అనుకొని చాలా నిరాశను దూరం పెట్టి మనం ముందు ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఇక ఉద్యోగ వ్యాపార పరిస్థితుల్లో కనుక అంకిత భావంతో ఉన్నట్టయితే ఎలాంటి ఆటంకాలు, ఒడిదొడుకులు లేకుండా చక్కగా అభివృద్ధిలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళు కనుక కళాశాలలో వాటిలో చేరాలి అనేటువంటి ఉంటే తప్పనిసరిగా మంచి కళాశాలలో చేరేటువంటిది, మంచి సబ్జెక్టును తీసుకునే విధంగా, మంచి ఉపాధ్యాయులు దొరికే విధంగా ఉండేటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితిగా ఉంది వీళ్ళకి అని చెప్పొచ్చు. అయితే కుంభరాశి వాళ్ళు ఇప్పుడు చేయవలసింది ఏమిటి అంటే ఎక్కువగా మనం ఇతరుల విషయాల్లో వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడం. అలా వెళ్లకుండా ఉన్నప్పటికీ ఏదైనా అపవాదు వచ్చినప్పుడు నిరాశకి లోనవ్వకుండా ఉండడం. అయినప్పటికీ కూడా మనకు నిరాశ మనుషులం కదా, మానవులం కాబట్టి ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవి లేకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా చెప్పబోయేటువంటి రెమెడీస్ని ఫాలో అవ్వండి. ఏ నిరాశ, నిస్పృహ లేకుండా హాయిగా ఆనందంగా ఉంటారు. వచ్చిన దాంతో ఆనందంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు. ఇప్పుడు మనం పక్ష ఫలితాలు అయితే చూసాం కదా. పక్ష ఫలితాలు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే సరే ఎప్పుడు ఏ మాసంలో అయినా కొంచెమే కదా తేడా ఉంది అంటే మనకి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి రాశి యొక్క గమనం ఉంటుంది. అందులో దీర్ఘకాలంగా చెలించేటువంటి రాశులు కొన్ని. ఇప్పుడు శని ఉన్నాడు అనుకో, ఒక రోజులో మారిపోడు, కొన్ని నెలలు అందులోనే ఉంటారు కాబట్టి ఆ ఫలితం అలాగే కనిపిస్తూ ఉంటుంది. కొంచెం మార్పు. అలాగే రాహు కానీ, కేతు కానీ 18 నెలలు అయితే కానీ మార్పు రాదు. అలాగే గురువు ఉన్నాడంటే సంవత్సర కాలం అందులోనే ఉంటాడు. ఇలా ఒక్కొక్క రాశికి ఒక ఉంటుంది. కేవలం నెలలో రవి, బుధుడు, శుక్రుడు, లేదా 45 రోజులకు మారేటువంటి కుజుడు, వీళ్ళు ఈ కొంచెం మార్పు వల్లనే మనకు ఉండేటువంటి మార్పు కనబడుతుంది. మరి మొదటి పక్షానికి రెండవ పక్షానికి తేడా ఏంటి అంటే మనం అవునన్నా కాదన్నా రవి మొదటి పక్షంలో ఒక చోట అంటే 15 రోజులకు ఒకసారి నెలకు మారుతున్న 15వ తారీఖు మార్పు జరుగుతుంది. కాబట్టి మొదటి 15 రోజులు ఒకవైపు ఒకలాగా, రెండవ 15 రోజులు ఒకలాగా కనిపిస్తుంది. ఆ రవి మారినటువంటి వల్ల రవి యొక్క ఏదైతే రవి ఇచ్చేటువంటి కారకత్వాల వల్ల మనకి మార్పు అనేటువంటిది ఆ చిన్న మార్పు కానీ పెద్ద మార్పు కానీ కనబడుతూ ఉంటుంది అనమాట. రవి ఉన్న స్థానాన్ని బట్టి, రవి చెందేటువంటి మార్పులు బట్టి, అలాగే బుధుడు చెందేసేటువంటి వాటిలో
ఈ ఆలోచన శక్తి ఎలా ఉంటుంది ఏంటి అని మనం చెప్తాం. ఇలా చూస్తూనే మనం చెప్పుకునేటువంటిదే ఈ గ్రహస్థితి. మరి ఇలా చెప్పుకున్నప్పుడు మరి అలా చెప్పినా కూడా మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల బాగా అనిపించింది, కొన్ని చోట్ల నాకు ఎగ్జాక్ట్గా అనిపించలేదు అంటాం. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి యోజన శక్తి తక్కువ ఉంది, ఆలోచన విధానం తక్కువ ఉంది. ఈ బుధుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈసారి మనకు మంచిగా అవుతుంది. గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు కానీ మీకు అనుకూలమైన స్థితి లేదు కాబట్టి ఆయన ఆలోచించే విధానం లేదు. గురువు ఉచ్చంలో ఉన్నాడు, మీకు అనుకూలమైన గ్రహం కాబట్టి మంచి మేధాశక్తి, మంచి ఆలోచన విధానం ఉంటుంది అని చెప్తాం. అంటే దీన్ని చెప్పేటప్పుడు అలా చెప్పడం వల్ల ఓహో నాకు ఇప్పుడు గురుగ్రహం సరిగ్గా అనుకూలంగా లేదు కాబట్టి నేను యోచించేటప్పుడు, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, పెద్దలతో ఉండేటప్పుడు నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ముందు జాగ్రత్త చర్యగా మనం చేయాల్సిన పనుల గురించి చెప్పేటువంటిది. దానివల్ల ఏవైతే నష్టాలు జరగవలసి ఉన్నవో ఆ నష్టాలు రాకుండా చూసుకోవడం కోసమే మనం ఈ పక్షఫలాలైనా మాసఫలాలైనా చెప్పుకుంటూ ఉంటాం. అది కూడా కాదు లేదు అంటే మనం తప్పనిసరిగా మన జన్మజాతకం, మన జన్మకుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితులను ముఖ్యంగా చూసుకుని వాటి ప్రకారంగా మనం ఎక్కడెక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి మీకు నచ్చిన మెచ్చిన లేదైనా మీకు తెలిసినటువంటి మరి జ్యోతిష్యుల దగ్గర చూయించుకుని అలా చేసుకున్నప్పుడు దాని యొక్క ఫలితం శుభంగా ఉంటుంది. అలా కాదు అన్నప్పుడు నెల పక్షాలు చూసుకున్నప్పుడు కొంతవరకు అయితే అనుకూలించే పరిస్థితి ఉంటాయి. వాటితో పాటు చెప్పబోయేటువంటి రెమెడీస్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. అది చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఇవి అందరికీ అన్నీ సరిగ్గా ఇలాగే జరుగుతాయని చెప్పలేం. కానీ ఇందులో మనకు ఏ గ్రహాల యొక్క అనుకూలత తగ్గి ఉందో ఆ గ్రహాలను మనం సానుకూలం చేసుకోవడం కోసం ఏం చేయాలి, అనుగ్రహం పొందడం కోసం ఏం చేయాలి అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఉన్నటువంటి నవగ్రహాలు అందరికీ అనుకూలించేవిగా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు తప్పకుండా ఎలాంటి గ్రహం అయినా తప్పనిసరిగా మనకు అనుకూలంగానే ఉంటుంది. ఈ కార్యక్రమాలు ఏంటి అంటే తప్పనిసరిగా దాన ధర్మాలు చేయడం, ధార్మిక స్థితిలో ఉండడం అనేటువంటి అతి ముఖ్యమైనటువంటివి. మరి ఈ మాసంలో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువు యొక్క మార్పు జరిగింది కర్కాటక రాశిలోకి. ఇది బాగుంటుంది. అయినప్పటికీ మరి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఉచ్చస్థానంలో ఉన్నంతలో గురువు అందరికీ అన్ని వేళలా శుభుడా అంటే గురువు అంటేనే శుభగ్రహం. ఎన్నో రకాలైనటువంటి పాపాలని కూడా తగ్గించేటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహం గురువు. అయినప్పటికీ కొన్నిసార్లు కొంతమందికి అది అనుకూలించదు. అంటే అనుకూలించినప్పుడు ఏం చేయాలి అంటే చెడైతే చేయదు, కానీ మనం గ్రహం యొక్క ప్రార్థన చేయడం కానీ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఏమేం చేయాలి. ముఖ్యంగా ఈ మాసంలో చెప్పుకోదగినటువంటిది ఏంటి అంటే ఈ గురు మార్పు నుండి మనం పొందాల్సినటువంటి లాభం ఎలా అంటే మన యొక్క గురువులు, ఆచార్యులు లేదా గురువు స్థితిలో ఉన్నటువంటి వారు, గురు తుల్యులైనటువంటి వారు, తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు, వీళ్ళందరికీ కూడా ఎప్పుడు మనం కావలసినటువంటి సహాయం చేయడం, లేకపోతే వాళ్ళని అమర్యాద పాలు చేయకుండా ఉండడం, లేకపోతే వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. వీటితో పాటు మనకు వీలైనప్పుడు సమయం దొరికినప్పుడైనా సరే లేదా సమయాన్ని కల్పించుకుని అయినా సరే గురు దేవాలయాలు అంటే మనం రాఘవేంద్ర స్వామి కానీ లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం కానీ అంటే గురు సంబంధితమైనటువంటి స్తోత్రాలని చదువుకోవడం, అలాంటి దేవాలయాలకి వెళ్ళడం, గురుతుల్యుల్ని మనం వాళ్ళకి ఒక మర్యాద మనన ఇవ్వడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక వీటితో పాటు తప్పనిసరిగా ఏ గ్రహము ఒక గ్రహం అనుకూలం, మరో గ్రహం అననుకూలం ఉంటుంది. కాబట్టి మీకు వీలును బట్టి తప్పనిసరిగా సర్వదేవతా నిలయమైనటువంటి గోశాలకు వెళ్ళండి. ఎందుకంటే గోమాత అక్కడ అన్ని దేవతలు ఆ తల్లిలో ఉంటాయి కాబట్టి గోశాలకు వెళ్ళండి. వీలుని బట్టి తోచినంత గోగ్రాసాన్ని ఇచ్చినట్టయితే మనకున్నటువంటి చిన్న కష్టమైన పెద్ద కష్టమైన అననుకూలంగా ఉన్నటువంటి స్థితిగతులైన తప్పనిసరిగా మనకు పెద్ద నష్టాన్ని తేకుండా సామాన్యంగానైనా ఉంటాయి అన్నది మనం ఆ జాగ్రత్తను పాటించడం కోసం చేయవలసినటువంటిది. ఏది ఏమైనా సరే మనం చేసేటువంటి ధార్మిక కార్యక్రమాల వల్ల, దాన ధర్మాల వల్ల మనం సుఖంగా ఉంటాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అటువైపు దాన ధర్మాలు లేక ధార్మిక స్థితిలో ఉండడం అనేది చేస్తూనే ముందుకు వెళ్తూ